ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ ఇద్దరు అమూల్య ఒక్కతే కూర్చున్నది చూసి ప్రేమ నర్మద ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని వస్తారు. ప్రేమ అలాగే నర్మద, వల్లి, అలాగే ధీరజ్, చందు, అలాగే సాగరు అమూల్య చుట్టూ కూర్చుంటారు. కూర్చొని అమూల్య నువ్వంటే మాకు చాలా ఇష్టం అమూల్య అనేసి అందరూ చెప్తారు. తర్వాత అమూల్య కోసం అందరూ గిఫ్ట్స్ తీసుకొస్తారు. అమూల్యకి గిఫ్ట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కామాక్షి వస్తుంది. వచ్చి అరే చెల్లికి అన్ని గిఫ్ట్స్ తీసుకొస్తారు కానీ నాకేం గిఫ్ట్స్ తీసుకురారా అనేసి అంటుంది. అప్పుడు తిరుపతి వచ్చి వాళ్ళ చెల్లి అంటేనే వాళ్ళందరికీ ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదులే అనేసి అంటాడు. అప్పుడు అమూల్య వాళ్ళ అన్నయ్యలు తెచ్చిన గిఫ్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన మా అన్నయ్యలు మా వదినలు ఇంత ప్రేమను చూపిస్తున్నారు, మా అమ్మ నాన్న కూడా నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు, అసలు ఆ విశ్వక్ ప్రేమ కోసం వాళ్ళ ఇంటికి నేనెందుకు వెళ్ళటం, తనని పెళ్లి చేసుకోవడం ఎందుకు అనేసి అనుకొని తన రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా తన ఎంగేజ్మెంట్ రింగ్ చూస్తుంది. కానీ ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకపోవడంతో బుజ్జమ్మని పిలుస్తుంది. అమ్మ నా ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించడం లేదమ్మా చూడవా అనేసరికి బుజ్జమ్మ చూస్తుంది. అప్పుడు అమూల్యకి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపిస్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్ తన ఫింగర్కి పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అమూల్య బుజ్జమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించమ్మా, ఇక నుంచి మిమ్మల్ని బాధ పెట్టనమ్మా, నాన్నని కూడా బాధ పెట్టను, అన్నయ్య వదినలు కూడా నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారమ్మా, అందరికీ నేనంటే చాలా ఇష్టం అమ్మా, నువ్వు చెప్పిందే వింటానమ్మా అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత విశ్వక్ అమూల్యకి ఫోన్ చేస్తాడు కానీ అమూల్య మాత్రం లిఫ్ట్ చేయదు. నేను ఎలాగైనా మా అమ్మ నాన్న పరువు నిలబెడతాను అనేసి అమూల్య అనుకుంటుంది. విశ్వ మాత్రం ఎందుకు అమూల్య నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనేసి అనుకుంటాడు. తర్వాత భద్రావతి సేనాపతి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి భద్రావతిని సేనాపతిని మీ అమ్మ మాట మీరు వినడం లేదంట కదా అనేసి భద్రావతి వాళ్ళ పెద్దమ్మ అంటుంది. అప్పుడు భద్రావతి వింటున్నాను పెద్దమ్మ అనేసి చెప్తుంది. అప్పుడు విశ్వక్ ఈ నానమ్మ ఉన్నప్పుడు మనం అమూల్యని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా అనేసి విశ్వక్ భద్రావతితో అంటే ఎలాగైనా విశ్వక్ నువ్వు అమూల్యని పెళ్లి చేసుకొని తీరాలనేసి భద్రావతి అంటుంది. తర్వాత విశ్వక్ అమూల్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వల్లికి చేస్తాడు. అప్పుడు వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి ఒరే బండే సచ్చినోడా ఎందుకు ఫోన్ చేసావురా అనేసి అంటుంది. అప్పుడు విశ్వక్ నేను అమూల్యకి ఫోన్ చేస్తే అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు అమూల్యకి ఫోన్ ఇవ్వవా మాట్లాడతాను అనేసి అంటాడు. అప్పుడు వల్లి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అమూల్యకి, ఎవరైనా చూశారనుకో నన్ను తిడతారా, అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుందో నాకు అనేసి అంటుంది. అప్పుడు విశ్వక్ నువ్వు కనుక చెప్పకపోతే మీ మామయ్య గారికి చెప్పేస్తాను, అమూల్యకి అలాగే నాకు మధ్యలో ప్రేమ రాయబారం నడిపింది నువ్వే అని చెప్పేస్తాను అనేసి అంటాడు. అప్పుడు వల్లి భయపడి అమూల్యకి ఫోన్ ఇవ్వడానికి వెళ్తుంటే బుజ్జమ్మ పిలుస్తుంది. అమ్మ వల్లి గరా అని పిలుస్తుంది. వల్లి టెన్షన్ పడుతూ బుజ్జమ్మ దగ్గరకు వస్తుంది.